జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఈరోజు మీరు గురు సందేశ కార్యక్రమంలో ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇంతకుముందు మీరు సత్యాన్ని గురించి తెలుసుకున్నారు, ఇప్పుడు ధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సత్యానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అవి రెండు విడిపోవు, వేరు చేసే అవకాశమే లేదు. ఇప్పటి వరకు గురు సందేశ కార్యక్రమాల్ని ఒక్కసారి విశ్లేషించుకోండి, సమీక్షించుకోండి. విశ్వంలో రెండు ఉంటాయని చెప్తున్నాం. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ఒకటి క్షేత్రము, రెండు క్షేత్రజ్ఞుడు. ఒకటి ఆధేయము, రెండవది ఆధారం. సో రెండు ఉన్నాయి. అయితే ఆ రెండింటిలో ఏది పరిపూర్ణమైందంటే ప్రకృతి పరిపూర్ణమైంది, క్షేత్రం పరిపూర్ణమైంది, ఆధేయం పరిపూర్ణమైంది. పురుషుడు కానీ, క్షేత్రజ్ఞుడు కానీ, ఆధారం కానీ అవి పరిమితంగా ఉంటాయి. మన కంటికి కనిపించేవి ప్రకృతి, క్షేత్రజ్ఞుడు, ఆధేయం మాత్రమే. బీ కేర్ఫుల్, క్లియర్గా ఉండండి. ఇప్పుడు మనం సత్యాన్ని గురించి తెలుసుకున్నాం. సత్యం నుండి ఆవిర్భవించిందే భౌతిక జగత్తు. ఆ భౌతిక జగత్తే ధర్మం అంటే. సత్యం కంటికి కనిపించదు కాబట్టి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తును సృష్టిస్తుంది. అందుకే సత్యాన్ని సృష్టికి మూలం అన్నారు, భగవంతుణ్ణి సృష్టికర్త అన్నారు. ఈ సత్యం నుండి భౌతిక జగత్తు ఎలా ఆవిర్భవిస్తుంది? సత్యం అనేది శుద్ధ చైతన్యం. అదే భగవంతుడు, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మం. అది స్థూల జగత్తుకు వెలుపల ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఎటువంటి ఆధారం ఉండదు, అదే అన్నింటికి ఆధారం అవుతుంది. అటువంటి సత్యం కానీ, శుద్ధ చైతన్యం కానీ కాలగమనంలో ఘనీభవనం చెందుతుంది. ఘనీభవనం చెందినప్పుడు అది శక్తిగా మారుతుంది. ఆ శక్తి తర్వాత ఏమవుతుంది? సంకల్ప శక్తిగా మారుతుంది. ఈ సంకల్ప శక్తి తన సంకల్పం నెరవేర్చుకోవటం కోసం ఒక ఆకారాన్ని కానీ, రూపాన్ని కానీ, వస్తువుని కానీ తయారు చేసుకుంటుంది. తన సంకల్పం నెరవేరిన తర్వాత ఆ వస్తువు యొక్క ఆకారం యొక్క, రూపం యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆ వస్తువు కరిగిపోయి సూక్ష్మీకరణం చెంది తిరిగి మరలా శుద్ధ చైతన్యం అవుతుంది. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతుంది. ఒక విషయం చెప్పండి, సత్యం నుండి భౌతిక జగత్తు ఆవిర్భవిస్తుంది. ఆ భౌతిక జగత్తు మరలా తిరిగి సత్యంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం భౌతిక జగత్తుని ఏమన్నాం? ధర్మం అన్నాం. ఇప్పుడు మరలా కొద్దిగా మారుస్తున్నాను. సత్యం నుండి ధర్మం ఆవిర్భవించి ఆ ధర్మంలో మార్పులు చేర్పులు జరిగి అది తిరిగి మరలా సత్యంగా రూపాంతరం చెందుతున్నప్పుడు, సత్యంలో కలిసిపోతున్నప్పుడు
ధర్మం కూడా భగవంతుడే కదా. కాబట్టి సత్యాన్ని ఏ విధంగా మనం భగవంతుడు అంటున్నామో ధర్మం కూడా భగవంతుడే. సత్యాన్ని ధర్మం నుండి వేరు చేయలేం, ధర్మాన్ని సత్యం నుండి వేరు చేయలేం. రెండు ఒకటే. మనం భిన్నత్వంలో ఉన్నప్పుడు రెండుగా కనపడతాయి. జ్ఞానోదయం కలిగి ఏకత్వానికి వెళ్ళగలిగితే ఒక్కటే కనపడుతుంది. ఈ విధంగా సత్యం నుండి ధర్మం ఆవిర్భవించి ఆ ధర్మం మరల తిరిగి సత్యంలో కలిసిపోతుంది. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ ఆధారం ఆధేయం అన్నారు. అవి కూడా జంటలే, ద్వంద్వాలే. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే సత్యం నుండి ధర్మం ఆవిర్భవించేటప్పుడు సత్యానికి అనుగుణమైన సంకల్పాలే ఏర్పడతాయి తప్ప సత్యానికి భిన్నమైన సంకల్పాలు ఏర్పడవు. కాబట్టి సత్యము భగవంతుడే, సంకల్పము భగవంతుడే. దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆకారం కానీ రూపం కానీ వస్తువు కూడా భగవంతుడే. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ విధంగా ఈ విశ్వంలో మొట్టమొదటిసారిగా పంచభూతాలు ఆవిర్భవించాయి. ఆ పంచభూతాలతోటే ఈ విశ్వం అంతా కొనసాగుతుంది. అవి పరిమితంగా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. ఒక్కసారి విశ్వాన్ని పరిశీలించేటట్లయితే అనూహ్యమైన సంఖ్యలో పాలపుంతలున్నాయి, నక్షత్ర మండలాలున్నాయి, నక్షత్ర కూటములున్నాయి, నక్షత్ర కుటుంబాలున్నాయి. వాటి సంఖ్యను లెక్కించటం అసాధ్యం. ఈ విశ్వం ఎప్పుడు మొదలైందో, ఎంతకాలం నుండి కొనసాగుతుందో అంచనా వేయటం కూడా సాధ్యం కాదు. అందుకే విశ్వాన్ని అనంతం అన్నారు, సర్వస్వం అన్నారు, పరిపూర్ణం అన్నారు. సో ఈ పాలపంతులు కానీ, నక్షత్ర మండలాలు కానీ, కూటములు కానీ, కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా స్థిరంగా ఉండకుండా నిరంతరం చెల్లిస్తూ ఉంటాయి. అవన్నీ క్లస్టర్స్ మాదిరిగా ఉంటాయి, గుంపులు గుంపులుగా ఉంటాయి. కుటుంబాలలో గ్రహాలు, ఉపగ్రహాలు తక్కువ సంఖ్యలో ఉంటే పాలపొంతలలో లక్షల సంఖ్యలో ఉంటాయి, లక్షల సంఖ్యలో ఉంటాయి. అయితే ఒక్క విషయం చెప్పండి, ఇన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా నిశ్చలంగా ఉండకుండా నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నప్పటికీ ఒకదాంతో మరొకటి ఢీకొనకుండా ప్రళయం రాకుండా ఉండటానికి మూల కారణం ధర్మమే. ఎట్లా సత్యం నుండి ఆవిర్భవించినటువంటి ఒక శక్తి ఉంది, అదే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి, ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ పరిభ్రమించడం అనేది కోట్ల సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంటుంది, కోట్ల సంవత్సరాల నుండి. అలా ఒక చిన్న గుంపుగా ఉండి నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబమే మనం నివసించేటటువంటి సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో ఒక భాగమే భూమి. ఈ భూమి ఏమవుతుంది? సూర్యుడి నుండి ఆవిర్భవించింది, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగటానికి పట్టే కాల వ్యవధి ఎంతంటే 365.25 రోజులు. ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుండి? లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఇది కొనసాగుతూనే ఉంది. అలాగే ఆ కక్ష ఎలా ఉంటుందంటే ఎలిప్టికల్గా ఉంటుంది, అంటే కొంచెం
పూర్తి రౌండ్గా ఉండదు, కొంచెం వంచబడి ఉంటుంది, ఒత్తబడి ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. తన చుట్టూ తాను ఒక్కసారి తిరగటానికి పట్టే కాల వ్యవధి 24 గంటలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క పరిభ్రమణాన్ని బట్టి కాలం నిర్ణయించబడింది. రోజులు కానీ సంవత్సరాలు కానీ భూమి ద్వారానే అంచనా వేయబడ్డాయి. ఇది చాలా కీలకమైన అంశం. అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు చల్లదనం ఎక్కువగా ఉంటుంది. ఈలోపు వర్షాలు పడుతూ ఉంటాయి. సంవత్సరానికి 12 నెలలు అన్నారు, 6 ఋతువులు అన్నారు. ఋతువులకు అనుగుణంగా వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా, పదార్థంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఒక పదార్థం ఏర్పడింది. అదే జీవ పదార్థం, ప్రోటోప్లాజం అంటారు. ఆ ప్రోటోప్లాజమే కరోనా వైరస్ అంటే. ఇది నత్రజనియుతమైనటువంటి ఆమ్లాలతో కూడి ఉంటుంది. ఈ వైరస్ ఎలా ఉంటుందంటే జీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉంటుంది. జీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉంటుంది. ఇటువంటి వైరస్ నుంచి ప్రప్రథమంగా వృక్షజాతులు వచ్చాయి. ఆ వృక్షజాతులు కొనసాగుతున్నప్పుడే జంతువులు వచ్చాయి. జంతువులలో ప్రాథమికంగా శాకాహారులు వచ్చాయి, తర్వాత మాంసాహారులు వచ్చాయి. ఇక అల్టిమేట్గా చివరగా మానవుడు వచ్చాడు. మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించి 10 లక్షల సంవత్సరాలైంది. 10 లక్షల సంవత్సరాలైంది. అయితే విషయం ఏమిటంటే, విశ్వంలో నిరంతరం గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి మూల కారణం భగవంతుడి యొక్క సంకల్పాలకు అనుగుణంగా గురుత్వాకర్షణ శక్తి ద్వారా అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎక్కడ గతి తప్పు అసలు. అది ధర్మం అంటే. అంటే అవన్నీ ఎలా కొనసాగుతున్నాయి? భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. అదంతా నిరంతరం జరిగే పరిణామ క్రమం. ఒక్క క్షణం కూడా పరిణామం జరగకుండా ఆగిపోయే ప్రసక్తే లేదు. అయితే భూమండలాన్ని తీసుకుంటే, ఈ భూమండలంలో పంచభూతాలు ఉన్నాయి. అవి సమానమైనటువంటి నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో జరిగినటువంటి రసాయనిక మార్పుల వల్ల ప్రోటోప్లాజం వచ్చింది, జీవ పదార్థం వచ్చింది, తర్వాత వృక్షాలు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, అంతిమంగా మానవుడు వచ్చాడు. అయితే వృక్షాల దగ్గర నుండి ఏమైందంటే, ఇవి ఒక చెట్టుగా తయారు కావటం, దాని నుండి విత్తనాలు రావటం, ఆ విత్తనాలు మరలా చెట్టు కావటం, ఆ వలయం అక్కడే తిరుగుతూ వచ్చింది. పంచభూతాలు ఎలా ఉన్నాయి? భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా అవి కొనసాగుతూ మరలా తిరిగి భగవంతుళ్ళు కలిసిపోతున్నాయి. వాటి మధ్య ఉంది సామరస్యం, ఉంది సహకారం, ఉంది సహజీవనం, ఉంది సహాయం ఉంది. భూమికి నీటికి సంబంధం ఉంటుంది, నీటికి అగ్నికి సంబంధం ఉంటుంది, అగ్నికి వాయువుకి సంబంధం ఉంటుంది, వాయువుకి ఆకాశానికి సంబంధం ఉంటుంది, ఆకాశానికి భూమికి సంబంధం ఉంటుంది, వాయువుకి భూమికి సంబంధం ఉంటుంది. భూమిలో అన్నీ ఉంటాయి, నీటిలో కేవలం 3 మాత్రమే ఉంటాయి, అగ్నిలో 2 మాత్రమే ఉంటాయి, వాయువులో 1 మాత్రమే ఉంటుంది, ఆకాశం సింగిల్గా ఉంటుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ధర్మం ప్రకారం జరుగుతుంది. ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా వచ్చింది. కానీ ఒక చెట్టుని తీసుకోండి,
విత్తనంతో మొదలవుతుంది, వృక్షం అవుతుంది, పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఆ ఫలాల నుంచి మరలా ఏమొస్తాయి? విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలు ఏమవుతాయి? మరలా చెట్టు అవుతాయి. సో అక్కడ సైకిల్ ఎలా ఉంది? భగవంతుడి నుండి పంచభూతాలు రావటం, పంచభూతాలు మరలా తిరిగి భగవంతుడు కలిసిపోవటం. ఇక్కడ చెట్టు ఎలా ఉంది? విత్తనంతో మొదలు కావటం, మరలా విత్తనాన్ని వృద్ధి చేయటం, ఆ విత్తనం మరలా చెట్టుగా మారటం. అక్కడ సైకిల్ అక్కడ మొదలైంది. అంటే జీవ పదార్థంతో కూడినటువంటి వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవుడు కానీ ధర్మానికి దూరం అయ్యారు. ధర్మానికి దూరం అయ్యారు. బీ కేర్ఫుల్. అక్కడ భగవంతుడి ఆదేశం కొనసాగింది. ఇక్కడ భగవంతుడి నుండి ఈ జీవ పదార్థంతో ఉన్నటువంటి వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవుడు కానీ దూరం అయ్యారు. అక్కడేముంది? పంచభూతాల మధ్య సమన్వయం ఉంది. ఇక్కడ వృక్షాలకి, జంతువులకు మధ్య సమన్వయం ఉంది కొంతమేరకు. కానీ వృక్షాల మీద జంతువులు ఆధారపడతాయి, జంతువుల మీద వృక్షాలు ఆధారపడవు. పంచభూతాల మీద వృక్షాలు ఆధారపడతాయి, వృక్షాల మీద జంతువులు ఆధారపడతాయి. వృక్షాలు పంచభూతాలకు ఉపయోగపడవు పెద్దగా. కాబట్టి పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది, పంచభూతాల్లో జడ చైతన్యం ఉంటుంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. కానీ మానవులలో మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మానవుడికి పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. ఆ పుట్టుక మరణాలు అనేవి భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగా జరగవు. వ్యక్తిగత ఎజెండాతో, వ్యక్తిగత ప్రణాళికతో మొదలవుతాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పంచభూతాల మధ్య సమన్వయం ఉంటుంది కాబట్టి, సామరస్యం ఉంటుంది కాబట్టి, సహకారం ఉంటుంది కాబట్టి, సహజీవనం ఉంటుంది కాబట్టి అవి ఫ్లెక్సిబుల్గా ఉండి మారుతూ ఉంటాయి. కానీ ఒక వృక్షం వృక్షంగానే ఉంటుంది తప్ప అది నీట్గా మారదుగా. వృక్షానికి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. వేప చెట్టుకు ఒక ధర్మం ఉంటుంది, చింత చెట్టుకు ఒక ధర్మం ఉంటుంది, పండ్ల చెట్టుకు మరొక ధర్మం ఉంటుంది. ఇవి ధర్మానికి అనుగుణంగానే ఉన్నా వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించడం అంటే ఏమిటి? విశ్వానికి దూరం కావటమేగా. స్వతంత్రంగా వ్యవహరిస్తూ విశ్వానికి దూరం అవుతున్నాయి కాబట్టి వాటిలో ఒక్కటి ఉంటుంది, అదే అహంకారం. ఈ అహంకారం వృక్షాలలో నామమాత్రంగా ఉంటుంది, శాకాహార జంతువులలో మరికొంత ఎక్కువగా ఉంటుంది, మాంసాహార జంతువులలో ఇంకా ఎక్కువగా ఉంటుంది, మానవులలో పరాకాష్ఠ స్థాయిలో ఉంటుంది. అందుకే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరైనా మారతారు కానీ దేన్నైనా మార్చవచ్చు, కానీ మానవుణ్ణి మార్చలేం. ఎందువల్ల? ఇతని ప్రణాళిక ఈ జన్మది కాదు, జన్మ జన్మలుగా కొనసాగుతూ ఉంది. ఆ ప్రణాళికతోటి, పథకాలతోటి, స్కీములతోటి జీవితం ప్రారంభమవుతుంది. మరలా అదనంగా ప్రణాళికలు పెరుగుతూ ఉంటాయి. తన చుట్టూ ఒక సొంత ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచంలో బంధించబడతాడు, దాని నుంచి బయటకు రాడు, బయట దాన్ని లోపలికి రానివ్వడు. ఇదే అహంకారం అంటే. కాబట్టి అర్థమైందా? విశ్వంలో సహాయంతో, సహకారంతో, సామరస్యంతో, సమన్వయంతో, సహజీవనంతో కొనసాగించేవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అవే సూర్య కుటుంబం కానీ, నక్షత్ర మండలాలు కానీ, కూటములు కానీ, పాలపంతులు కానీ అవి అలా కొనసాగుతున్నాయి. కానీ మానవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? తన చుట్టూ అహంకారం అనేటటువంటి జైలు జీవితాన్ని సృష్టించుకొని తాను బలహీనపడి పంచభూతాలను చెడగొడుతున్నాడు, వృక్ష సంపదను సర్వనాశనం చేస్తున్నాడు.
ఇతర జంతుజాలాన్ని కూడా తన అవసరానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇతనిలో ఏమీ లేవో చెప్పండి. సమన్వయం లేదు, సహకారం లేదు, సహాయం లేదు, సామరస్యం లేదు, సహజీవనం లేదు. వృక్షాలలో కొద్దిగుంది, ఎందుకంటే వృక్షాలు జంతువులు కలిసి ఉన్నాయి. ఒక వృక్షం మరొక వృక్షం కలిసి ఉంటాయి. దాన్ని సింబయాసిస్ అంటారు, మ్యూచువలిజం అంటారు. ఎంతో కొంతమేరకు వృక్షాలకు జంతువుల మధ్య సమన్వయం ఉంటుంది. శాకాహార జంతువులలో పర్వాలేదు, కానీ మాంసాహార జంతువులలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. మానవుల్లోకి వచ్చేసరికి అహంకారం బలోపేతం అవుతుంది, అధర్మం పెరుగుతుంది, ధర్మం తగ్గిపోతుంది. కాబట్టి మానవ జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఈ మానవుడు సమాజం నుండి, పంచభూతాల నుండి, ప్రకృతి నుండి అన్నీ పొందుతున్నాడు, కానీ తిరిగి మరలా వాటికి ఏమి ఇవ్వటం లేదు. అన్నిటినీ పొందుతున్నాడు, వాటికి ఏమి ఇవ్వటం లేదు. పైగా ప్రకృతిని తన అవసరాలకు విపరీతంగా ఉపయోగించుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ధర్మం అడుగంటిపోతుంది, అధర్మం పెరుగుతూ వచ్చింది. గత 10,000 సంవత్సరాల నాగరికత పరిణామాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వ్యవసాయ విప్లవం వచ్చింది, అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది, పంటలు పండించుకుంటున్నాడు, తన సొంతానికి వాడుకుంటున్నాడు. గత 400 సంవత్సరాలుగా ఏం జరిగిందో గమనించండి. పారిశ్రామిక విప్లవం వచ్చింది, వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచాడు. పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి జీవన విధానం కోసం పరితపించాడు. ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా కలుషితం అయిపోయింది. మనసులన్నీ కూడా పూర్తిగా చెత్తకుండీలాగా తయారవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడం కానీ, ఆధ్యాత్మికతను అందించడం కానీ, ఆదర్శ ప్రపంచాన్ని ఏర్పరచడం కానీ సాధ్యమవుతుందా? ఆలోచించండి ఒకసారి. మనసు కలుషితంగా ఉన్నప్పుడు మేధస్సు నుంచి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఆలోచనలు పరిసరంలోకి వెళ్ళి మరి కొంతమందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్పండి. పంచభూతాలు, వృక్ష సంపద, జంతువుల కన్నా మానవ జాతిలోని అహంకారం ఎక్కువగా ఉంది. ఈ అహంకారం ఎక్కువగా ఉండటానికి మూల కారణం ఇప్పుడు చెప్తాను. మానవుడిలో మనో చైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం ఉంది. ఈ మనో చైతన్యం, బుద్ధి చైతన్యాల ద్వారా సమాచారం లోపలకు సేకరించబడి అది స్టోర్ అవుతుంది. సమాచారం ఉపరితలంలో ఉంటే అది పెద్దగా ప్రభావితం చేయదు. అదే సమాచారం లోతుగా పడిపోయింది అనుకోండి, అనుభవంగా మారుతుంది. అది మనిషి యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని సమూలంగా ప్రభావితం చేస్తుంది. నెగిటివ్ అనేది బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది, లోతైన అనుభవం అవుతుంది. ఒక తరంలో అనుభవం ఏర్పడిందంటే, లోతైన అనుభవం ఏర్పడిందంటే అది తర్వాత తరానికి కూడా అందించబడుతుంది సంచిత కర్మల ద్వారా. అదే ఉపరితలంలో ఉంటే తర్వాత తరాలకు అందించబడే ప్రసక్తి లేదు. కాబట్టి ఒక విషయం చెప్పండి, మానవుడు పురోగమనంలో ఉన్నాడా, తిరోగమనంలో ఉన్నాడా? పురోగమనంలో ఉంటే తాను ప్రశాంతంగా ఉండాలి, భూమండలాన్ని ప్రశాంతంగా ఉంచాలి. తిరోగమనంలో ఉంటే తాను బలహీనపడతాడు, ప్రపంచాన్ని, ప్రకృతిని కూడా పతనం చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి.
మనసు అనేది మనిషికి వరమా శాపమా? మనసు అనేది మనిషికి శాపమే. అందుకే మిగతా జంతువులు చూడండి, అవి కొంతకాలం కొనసాగుతాయి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందిస్తాయి, ఆ తర్వాత ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ మానవుడు ఏమవుతున్నాడు? శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను పెంచుకొని వాటిని సమకూర్చుకోవటం కోసం టెక్నాలజీ పేరుతోటి, సాంకేతిక పరిజ్ఞానం పేరుతోటి ప్రకృతి మీద, విశ్వం మీద విపరీతంగా పరిశోధనలు చేసి అనవసరపు సమాచారం మొత్తాన్ని సేకరించుకొని దాన్ని ఇక్కడ నింపుకుంటున్నాడు. ఇక్కడ ఒక్క మాట చెప్తున్నాను, భగవంతుడికి సంబంధించిన సమాచారం అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని మార్చేటటువంటి సమాచారం ఏదైనా కలుషితం అవుతుంది కాబట్టి అది మేధస్సులను కూడా కలుషితం చేస్తుంది. కాబట్టి దీనికి మూల కారణం ఏంటంటే మానవుడు ధర్మం తప్పాడు, అధర్మంగా జీవిస్తున్నాడు. భౌతిక పరమైన అభివృద్ధి మీద తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు, కానీ తన అంతరంగంలో ఏం జరుగుతుందో, ఏమి కోల్పోతున్నాడో మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. భౌతిక పరమైన అభివృద్ధి ఎంత జరిగితే అంతరంగం అంత కలుషితం అవుతుంది. కాబట్టి భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించడం కాదు, అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి. అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత అంటే. ఏమిటి ఆధ్యాత్మికతలో ఉన్న కీలక రహస్యం? మనసును కరిగించి వేస్తుంది, మస్తిష్కాన్ని ఖాళీ చేస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతమవుతుంది, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ఆనందం పెళ్ళుబుకుతుంది. కాబట్టి ఇటువంటి ఆనందాన్ని పొందాలంటే ధర్మబద్ధమైన జీవన విధానం కావాలి. ముందు ధర్మం అంటే ఏందో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి, అన్వయించుకున్న తర్వాత దాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. ఆ తర్వాత అంతిమ దశలో అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మానవులలో ధర్మాన్ని గురించి తెలుసుకోవటంలే, అధర్మాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. అటువంటి అధర్మాన్ని జీవితానికి అన్వయించుకుంటున్నాడు, దాన్నే 10 మందికి తెలియజేస్తున్నాడు. అంతిమంగా సంస్కారాలు కరక్క, అంతరంగం కలుషితంగా ఉండి, కోరికలు, ప్రణాళికలు, పథకాలు ఎక్కువగా ఉండి వాటిని నెరవేర్చుకోవటం కోసం ఈ దేహాన్ని వదిలేసి బయటికెళ్ళి మరొక దేహం కోసం పరుగులు తీస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పంచభూతాలు స్వచ్ఛంగా ఉన్నాయి, వృక్ష సంపద ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉంది. జంతువులు మాత్రం అశాంతి అనేటటువంటి బీజం వేసుకున్నాయి. మానవుడు మాత్రం అశాంతిని, అసంతృప్తిని తారాస్థాయికి చేర్చుకున్నాడు. అందుకే నేను చెప్పాను గతంలో, మరలా చెప్తున్నాను, జంతువునాం నరజన్మ దుర్లభం అనే మాట కన్నా జంతువునాం నరజన్మ ప్రమాదకరం అనే పదాన్ని వాడితే మంచిది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటున్నారు, ఇది ఎంతమందికి అర్థమవుద్ది? అర్థం చేసుకోవటమే కష్టం, ఎందుకంటే మేధస్సులన్నీ కలుషితమైనవి కదా. యువకులు అసలు రావటం లేదు, వచ్చినా సరే వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారు. ముసలి వాళ్ళు వస్తున్నారు, కొంతమంది కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు వంగవు, చెప్పింది అర్థం కాదు. అటువంటి వ్యక్తులకి ఈ బ్రహ్మజ్ఞానాన్ని బలవంతంగా మేధస్సులో నింపినా సరే అది అసౌకర్యంగా మారుతుంది. అందుకే పరిపూర్ణ జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు లేరు, పరిపూర్ణ జ్ఞానాన్ని అందించే వాళ్ళు కూడా లేరు. నేను ఒక ప్రయోగం చేస్తున్నాను, అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించడం ద్వారా భావితరాలలో కొంతమందిలోనైనా
ఆధ్యాత్మిక బీజాలు బలంగా నాటి ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఈ సబ్జెక్ట్ ఇవాళ అర్థం కాకపోవచ్చు, ఇంకా 10 ఏళ్ల తర్వాతైనా అవసరం అవుతుంది. ఇంకా 10 ఏళ్ల తర్వాతైనా అవసరం అవుతుంది. వేదవ్యాస మహర్షి ఆనాడు ఎందుకు వేద విజ్ఞానం అందించాడంటే ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఆయన త్రికాలజ్ఞుడు అంటారు. భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆ విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపదను మనకు అందించడం జరిగింది. ఆ ఆధ్యాత్మిక సమాచారం లేదనుకోండి, మనుషులు ఇంకా అయోమయంగా గందరగోళంగా తయారయ్యేవాడు. నేను కూడా ఏమిటంటే అనుభవాన్ని పొందాను, ఫలితాన్ని పొందాను. నేను పొందినటువంటి అనుభవాన్ని, అనుభూతిని సమాజానికి అందించాలనేటటువంటి భావంతో ఈ ప్రయోగం చేస్తున్నాను. అందరికీ అర్థం కాకపోవచ్చు, అవగాహన కాకపోవచ్చు, కానీ అవగాహన చేసుకునే వాళ్ళు భవిష్యత్తులో వస్తారు. ఎందుకంటే అవసరమే అన్వేషణకు దారితీస్తుంది. అవసరం ఏర్పడిందంటే అన్వేషణ జరుగుతుంది. ఇవాళ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అన్ని రంగాలు వైఫల్యం చెందుతున్నాయి. చెడు చివరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు చూసే రోజులు రాబోతున్నాయి. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గం వైపు చూసేటప్పుడు ఇటువంటి సమాచారం ఉందనుకోండి, అది వంట వండి పళ్ళెంలో వడ్డించినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో ఎటువంటి సమాచారం లేదనుకోండి, నేను పంట పండిస్తాను, గింజలు తీసుకొస్తాను, మీకు వడ్డిస్తానంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి చివరకు ఒక మాట చెప్తున్నాను. ధర్మమే ఈ విశ్వానికి ఆధారం. ధర్మం మూలమిదం జగత్ అన్నారు. ధర్మం లేకుండా విశ్వమే లేదు. అటువంటి ధర్మాచరణను గురించి రేపు ఎల్లుండి తెలుసుకొని మీ జీవితాలకు అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్.